నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు చేసి విజయవాడకు తీసుకుని వస్తున్న సిట్ అధికారులు. వెల్కమ్ టు సీఎం టైమ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇదే క్రమంలో బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయగా ఏసీబీ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్లో ఇప్పటికే వైసీపీకి చెందిన చాలామంది సీనియర్ నాయకులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేస్తూ ఇందులోనే సూత్రధారులను పాత్రధారులను అందరినీ కూడా విచారిస్తున్నారు. అదే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కూడా ఈ లిక్కర్ స్కామ్లో 35 నిందితుడిగా ఉండటంతో ఈయనపై అన్ని విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఈయన బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళుతుండగా బెంగళూరు పోలీసులు ఈయన అదుపులోకి తీసుకొని ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీబీ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. ఇదే క్రమంలో ఆయనను ఈరోజు సిట్ అధికారులు కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి గత 2 రోజుల క్రితము పొదిలిలో సిఐతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాగ్వివాదం జరిగి ఇద్దరి మధ్య ఒకరిను నువ్వెంతనే స్థాయిలో ఒకరిపై ఒకరు మాట్లాడుకున్న సంఘటన సోషల్ మీడియాలోనూ అన్నిటిలోనూ హల్చల్ చేయడం జరిగింది. అనంతరం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఈ కేసు జరిగిన తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత కొలంబో వెళ్ళాలని బెంగళూరులో ఉండటం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అరెస్ట్ చేస్తారన్న ఒక సమాచారంతో బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్నారన్న ఒక ప్రచారం అయితే హల్చల్ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆప్తుడైనటువంటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో వైసీపీలో నాయకత్వానికి ఒక్కసారిగా అలజడి అయితే మొదలైంది. మొత్తం లిక్కర్ స్కామ్లో ఎంతమంది నిందితులు అన్నది ఇంతవరకు తెలియాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసి విచారించిన సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారాగా ఎంత సమాచారం స్వీకరిస్తారో ఏందన్నది తెలియాల్సి ఉంది.